నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీశారు. మండిపడ్డ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో LPM పై చర్చ. ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కర్నూలు జిల్లాలో ఉల్లి టమాటా రైతుల గోడు కూటమి ప్రభుత్వ చెవికి సోకడం లేదన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి. చంద్రబాబు అసమర్థ పాలనలో రైతులకు మిగిలింది ఆత్మహత్యలేనని ఆవేదన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. మెడికల్ కాలేజీల పేరుతో వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీశారని మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత అన్నారు. గొర్రెతోలు కప్పుకున్న తోడేలులాగా ప్రజలను నమ్మించడానికి పోటీ పడుతున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు. మొండిగోడలు కూడా పూర్తి కాని 17 మెడికల్ కాలేజీల గురించి గొప్పలు చెప్తున్న వైసీపీ అధినేత జగన్ ని ఆ పార్టీ నేతలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి నేతలు, మంత్రులు సాక్ష్యాధారాలతో సహా కళ్లకు కట్టినట్టు గత వైసీపీ పాలనలో చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు చూపించడంతో వైసీపీ నేతలు దిక్కుతోచుగా మెడికల్ కాలేజీలపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ వాళ్ళు మెడికల్ కాలేజీల పేరుతో కొత్త నాటకానికి తెరతీశారు. గొర్రెతోలు కప్పుకున్నటువంటి తోడేళ్లలాగా ప్రజలని వంచడానికి, నమ్మించడానికి వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. వైసీపీ నేతలు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని వేషాలు వేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని తెలుసుకోవాలి. మొండి గోడలు కూడా పూర్తి కాని 17 మెడికల్ కాలేజీల గురించి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైసీపీ నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మా పార్టీ నాయకులు, మంత్రులు సాక్ష్యాధారాలతో సహా పక్కా ఎవిడెన్స్తో కళ్లకు కట్టినట్లు గత వైసీపీ టైంలో చేసినటువంటి నిర్లక్ష్యాన్ని ప్రజలకు చూపించేసరికి ఈ వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయిపోయి, మైండ్ దిమ్మదిరిగి ఒక్కసారే భయం వచ్చి ఈ మెడికల్ కాలేజీ గురించి తప్పుడు ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి వైసీపీలో చేసినటువంటి అన్యాయాన్ని మా మంత్రులు, నాయకులు వాస్తవాలన్నీ కూడా ప్రజలకు వివరించేసరికి వైసీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. గత 2 రోజుల నుంచి ఈ వైసీపీ నేతలు ఈ రోజా, రజని, ఉషశ్రీచరణ్ గాని, ఇంకా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా కాలినటువంటి పిల్లిలాగా తెగ అరుస్తున్నారు. ఈ ప్రజలకి ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా అండి, దీనికి సమాధానం చెప్పాలి. 2023-24 సంవత్సరానికి సంబంధించి MBBS ప్రవేశాల్లో 5 కాలేజీలకు 150 అడ్మిషన్లకి అనుమతించినటువంటి నేషనల్ మెడికల్ కౌన్సిల్ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో 2024-25కు అడ్మిషన్లు కుదించిన మాట వాస్తవమా కాదా? మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి నిధుల సైతం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ లో దారి మళ్లించటం, పక్కదారి పట్టించటం నిజమా కాదా? పులివెందుల్లో ఒక మెడికల్ కాలేజీకే మీరు గ్రాంట్లు పెట్టి మిగతా కాలేజీలని నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవమా కాదా? కనీసం 15%, 20% కూడా ఖర్చు పెట్టకుండా మిగతా కాలేజీలను మీరు పక్కన పెట్టిన విషయం వాస్తవమా కాదా? వివక్ష చూపించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కదా, వైసీపీ గవర్నమెంట్ కదా. కేంద్రం ఇచ్చినటువంటి నిధులు, మెడికల్ కాలేజెస్ కు సంబంధించి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు దారి మళ్లించడంతో 2000కు పైగా విద్యార్థులు MBBS సీట్లు కోల్పోయిన విషయం వాస్తవమా కాదా? 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 17% నిధులు కూడా ఖర్చు చేయకుండా కాలేజీలు కట్టేశామంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నటువంటి విడుదల రజని, రోజాని ఏమనాలండి? వేరే బిల్డింగ్లను చూసి కాలేజెస్ కట్టేశామనేసి తప్పుడు ప్రచారాలు చేస్తుంది మీరు కాదు. 2014-19 సంవత్సరంలో భూములు కేటాయించి కేంద్రం నుంచి అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చి చాలా స్పీడ్గా మంగళగిరిలో ఎయిమ్స్ ను పూర్తి చేసి మేము అక్కడ అన్ని సదుపాయాలు కల్పించి చక్కగా మంచి ఒక
ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కాలేజీని పూర్తి చేస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ కూడా ఎయిమ్స్ ని అందుబాటులోకి ఆనాడు తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 మధ్య ఆ మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్కి ఆ పేషెంట్లకి హాస్పిటల్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి ఎవ్వరికీ కూడా కనీసం మంచినీళ్ళ సదుపాయం కూడా మీరు కల్పించారా? మంచినీళ్లు కూడా అందుబాటులో లేకుండా పేషెంట్లు నానా అవస్థలు పడేలా చేసింది వైసీపీ గవర్నమెంట్ లో కాదా? ఓ పొలోమని కాలికాలను పిల్లిలా మాట్లాడేస్తున్నారు వీళ్ళందరూ. మహిళా నేతలు, ద గ్రేట్ మహిళా నేతలు రోజా కానీ రజనీ కానీ మిగతా వాళ్ళందరూ ఆక్వా రంగం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఒకవైపు వైరస్లు, మరోవైపు ట్రంక్ సుంకాలు వెంటాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఆక్వా రైతులకు మరింత అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు అందించాలన్నా, ఆక్వా ఉత్పత్తులకు మార్కెట్ ఉండాలన్నా అప్సడాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నెల రోజులు గడువు ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ సమస్య వస్తుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయమై చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. జిల్లాలో 15,000 ఎకరాల్లోనే రైతులు అప్సడాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరో 80,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రీసర్వేలో భాగంగా ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ పూర్తి కావడంతో రిజిస్ట్రేషన్ సమస్య ఎదురవుతుంది. దీనిపై వెసులుబాటు కల్పించాలంటూ ముఖ్యమంత్రికి కలెక్టర్ కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తూ నెల రోజులు గడువు ఇచ్చారు. 1.3 lakh acres ఉంది సార్ మాకు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ ఏపీ SHARE registration is required for each and every acre, sir. But out of 1.3 lakhs, only 50,000 acres is registered under AP SHARE. Actually, that SHARE registration is very important in terms of traceability, sir. We are unable to do the registration because lot of these 80,000 acres are in LPM, sir. So some sort of exemption is given for this. It will be helpful for the. No, can I suggest ఒకటి అక్వాకల్చర్లో ఇప్పుడు మేజర్గా మీరు చెప్పిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ మళ్ళీ చెప్పండి. అక్వాకల్చర్ మొత్తం మనకు 2.07 lakh acres ఎంతండి మొత్తం? సార్ నమస్తే సార్. 4 లక్షల ఎకరాల? లేదు సార్, మనకు 5,79,000 acres టోటల్ అక్వాకల్చర్ ఉంది సార్. దీంట్లో 2,07,000 అక్వాకల్చర్ పాండ్స్ ఉన్నాయి సార్. పాండ్స్ అంటే ఓకే, పాండ్స్ ఉన్నాయి. ఈ పాండ్స్ లో మనకు 30% మాత్రమే రిజిస్ట్రేషన్ కు అయినాయి సార్. మిగిలిన బ్యాలెన్స్ రిజిస్ట్రేషన్ LPM నంబర్స్ కు మన ఓల్డ్ సర్వే నంబర్స్ కు ఎక్స్టెంట్ మ్యాచ్ కాకపోవడం వల్ల అది జరగడం లేదు సార్. అది ఒకటి మనకు కలెక్టర్ నుంచి ఆల్ కలెక్టర్స్ ఇక్కడ నాకు ₹1.50 ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ క్రైసిస్ వచ్చింది కాబట్టి ₹1.50 ఇవ్వాలంటే రైతులు ఏం చేస్తున్నారంటే నాన్ జోన్ లో 2 ఉన్నాయి. మీరు జోన్ నాన్ జోన్ డివైడ్ చేశారు అంతేనా? అవును సార్. జోన్ లో ఉన్నవి మనకు ఆల్రెడీ ఇప్పుడు 50,092 కనెక్షన్స్ 803 crores per annum యూటిలైజ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. బీ క్లియర్. అవును సార్. నేను ఐఎమ్ గివింగ్ 1 month టైం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ బెనిఫిట్ వస్తుంది. 30 days టైం ఇస్తాం. ఆ 30 days లో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోమనండి. 14,450 కనెక్షన్స్ కొత్తగా అడుగుతున్నారు. అవుట్ సైడ్ అక్వా జోన్ కూడా దానికి కూడా ఇస్తాం. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్లస్టర్ అప్రోచ్ పెట్టుకొని మనం డెవలప్ చేయాలి. మళ్ళీ పొల్యూషన్ వచ్చి రేపు డిసీజ్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. రెండోది ట్రేసబిలిటీ లేకుండా, రెండోది సర్టిఫికేషన్ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండరు. ఈ క్రైసిస్ ఆధారంగా చేసుకొని మీరు 30 days టైం డిపార్ట్మెంట్ కెన్ ఎన్ఫోర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఈ 5-6 జిల్లాల్లో ఉండే మీరందరూ వర్కౌట్ చేసుకోండి. 6-7 జిల్లాలు ఉన్నాయి. కృష్ణా, వెస్ట్ గోదావరి, మీ ఈస్ట్ గోదావరి, ఈ బాపట్ల, ఈ జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేసేయండి. కర్నూలు జిల్లాలో ఉల్లి, టమాటా పంటల్లో కొనుగోలు చేసేవారు లేక రైతులు పండించిన పంటను కన్నీటితో రోడ్ల పక్కన పారేసి వెళ్లిపోతున్న కూటమి ప్రభుత్వంలో చలనం కల్పించడం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు. పంటలకు ధర లేక, వ్యవసాయానికి యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే సిగ్గు లేకుండా విజయోత్సవాలు చేసుకుంటున్నారని ఆక్షేపించారు. దాటి
ఈ ట్రాక్టర్లు అన్నీ కూడా క్యూలో నిలబడినాయి. అంటే మళ్ళీ వర్షం వచ్చేసరికి ఆ క్యూలో వర్షంలో ఉల్లిపాయలన్నీ తడిసి అదంతా కూడా మళ్ళీ పనికి రావదు, మీరు మేము కొనమనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈరోజు ఎంత అన్యాయంగా తయారైందంటే దాదాపుగా 1000 బస్తాలు ఉల్లిపాయలు కర్నూలు దగ్గర ఉన్నటువంటి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర మొత్తము ఉల్లిపాయలన్నీ కూడా పడేసిపోయినారు రైతులు. ఇంటికి తీసుకుపోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా వేస్ట్ అవుతుందని పడేసిపోతే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ దానిలోనే ఎత్తుకుపోతున్నారు ఫ్రీగా ఎవరి కొద్ది వాళ్ళు. అంటే రైతుకు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఉల్లి రైతులను కనీసం 1200 పెట్టి కొంటానన్నారు. 1200 కూడా సరిపోదు, కనీసము 2000 నుంచి 2500 ఇస్తే వాళ్ళకి గిట్టుబాటు అవుతుందని చెప్పినారు. మీరేం చేస్తున్నారు, ప్రైవేట్లో కొనండి, మిగతా డబ్బులు మేము ఇస్తామంటున్నారు. వాళ్ళేమో ప్రైవేట్ వాళ్ళేమో వచ్చేసి కొనకుండా ఈ రిజెక్ట్ ఇది పనికి రాదని మొత్తము వాడు 100 బ్యాగులు చేస్తే ఒక 20-25 కొంటున్నారు, 75 రిజెక్ట్ అన్నారు. ఆ రిజెక్ట్ అనేది మీరు కొనకుండా అన్నారు. ఈరోజు టమోటా రైతులు పత్తికొండ కావచ్చు, ప్యాపిలి మండలం కావచ్చు, కర్నూలు జిల్లాలో ఆదోని ప్రాంతం అంతా టమోటా రైతులు రోడ్డు మీద పడేసిపోతున్నారు. వాళ్ళని కనీసము టమోటా రైతులను స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ పోయి టమోటా రైతులను పలకరించినారా? ఘోరంగా రూపాయి కూడా కొనకుండా పోయే పరిస్థితి. కేజీ 10 రూపాయలు అడుగుతున్నారంట. ఆ రైతు కోపం వచ్చి రోడ్డు మీద పడేసినాడు. కొంత ధైర్యం ఉండేటోడు కాబట్టి రోడ్డు మీద పడేసినాడు. కొద్దిగా మెంటల్లీ కొద్దిగా వీక్ ఉంటేనాక ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాను. ఈ ప్రభుత్వం సరైనటువంటి గిట్టుబాటు ధరలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయిపోయింది. రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఇవ్వలేక ఫెయిల్యూర్ అయింది. సరిగా ఎరువుల పంపిణీ కూడా చేయలేక దాంట్లో ఫెయిల్యూర్ అయిపోయింది. నాణ్యమైనటువంటి విత్తనాలు వేయలేక ఫెయిల్యూర్ అయిపోయింది. రైతుల విషయంలో అన్ని రకాలుగా ఫెయిల్యూర్ అయినాయి. పొద్దున్న లేసే పబ్లిసిటీ ఆర్భాటము, అంతేగాని ఫీల్డ్లో ఏం జరుగుతుంది, రైతులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఏమి ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు అని ఒక్కరికన్నా ధ్యాస అందా? ఒకరేమో సినిమాలు తీసుకుంటూ తిరుగుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు, ఒకరేమో ఢిల్లీ చక్కర్లు కొడుతున్నారు, ఢిల్లీకి అంటారు, బయటికి అంటారు, ఎక్కడో. ఒక ఆయనేమో నెల 4,000 రూపాయలు పింఛనీనికి 4 కోట్లు పెట్టి హెలికాప్టర్ వేసుకొని వస్తాడు, అది ప్రతి నెల. అట్లా ఒకరేమో పబ్లిసిటీ పిచ్చితో మన ముఖ్యమంత్రి గారు వాయన కొద్దిగా ఆయన తిరుగుతున్నారు. ఒక్కరన్నా దీని మీద స్పందించినారా మీరు రాష్ట్ర నాయకులు? మా మంత్రి గారేమో మొత్తం కొంటున్నాము 1,200 అన్నారు. మరి 1,200 కొంటుంటే రైతులు దాదాపుగా 1000 బస్తాలు అక్కడ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర ఎందుకు పడేసిపోయినారు? మంత్రి గారు పోయి చూసి సమాధానం చెప్పమనండి. రోజు కలెక్టర్లు పోతారు, జాయింట్ కలెక్టర్లు పోతారు, అందరు పోతున్నారు. రిజల్ట్ ఎక్కడ? రైతులకు న్యాయం జరుగుతుండేది ఎక్కడ? వైసీపీ ప్రభుత్వ హయాంలో వైద్య విద్యలో నూతన అధ్యాయానికి తెరతీస్తూ చేపట్టిన మెడికల్ కాలేజీల్లో తొలి విడతగా 2023-24 విద్యా సంవత్సరంలో ఒకేసారి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. సరిగ్గా 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 15 నాటి సీఎం వైఎస్ జగన్ విజయనగరంలో మెడికల్ కాలేజీని ప్రారంభించారు. పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసిన కాలేజీతో పాటు ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను కూడా విజయనగరం నుంచే ఆనాడు జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయా కాలేజీల వద్ద వైసీపీ నాయకులు సోమవారం కేక్ కట్ చేసి ఆ అద్భుత ఘట్టాన్ని ప్రస్తావించారు. ఇటు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కూడా వేడుకను ఘనంగా నిర్వహించారు. మెడికల్ కాలేజ్ ని ప్రారంభించడం, అలాగే 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక సాహసోపేత నిర్ణయం చేయడము, ఆ దిశగానే అడుగులు వేయటము. ఆ సందర్భంగా నేటికి ఈ 2 years అయినటువంటి సందర్భంగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్లో మేము, ఇక్కడున్నటువంటి పెద్దలు లీలా అప్పిరెడ్డి గారు, మా జక్కంపూడి రాజా అన్న అండ్ పార్టీకి సంబంధించిన అందరం కూడా ఈ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ, ఎంతో మంది విద్యార్థులకు వైద్య విద్య అభ్యసించేటువంటి గొప్ప అవకాశం
మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని గర్వంతో ఈ యొక్క జ్ఞాపకాన్ని ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాము. అండ్ సమ్ మోర్ డీటెయిల్స్ 4కి ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.